ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాధ్యరికి స్వాగతం. బాబావారు సాక్షాత్ భగవంతుడు, సృష్టి స్థితి లయకారకులు. ఆయన తలుచుకుంటే ఎవరి జీవిత కాలాన్నైనా పొడిగించగలరు, పోయిన ప్రాణాలను కూడా తిరిగి తెప్పించగలరు. అయితే దానికి తగిన అర్హత మనం సంపాదించుకోవాలి. మన జోబులో కొంత సొమ్ముంటే మనం ఏమైనా కొనగలుగుతాం. మనకు అర్హత ఉంటే స్వామి నుండి మనం ఏమైనా ఆశించవచ్చు. ఆశించకపోయినా ఆయన అనుగ్రహిస్తారు. ఆ సేవా ధనాన్ని మనం సంపాదించుకుని ఉండాలి. 1975లో ఆర్మీ నుండి పదవీ విరమణ పొందిన బ్రిగేడియన్ బోస్ ప్రశాంతి నిలయానికి వచ్చి స్థిరపడి స్వామి సేవలో జీవితం గడపసాగాడు. స్వామివారి ఆజ్ఞతో అనేక భవన నిర్మాణాలు చేసిన చీఫ్ ఇంజనీర్ ఆయన. సర్వధర్మ స్తూప నిర్మాణానికి ఎంతో శ్రద్ధ, కృషి సలిపి పూర్తి చేస్తాడు. బ్రిగేడియన్ 20 అక్టోబర్ 1988 దసరా పండుగ సందర్భంగా స్వామివారు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అయ్యాక విజయదశమి రోజున పూర్ణాహుతి సందర్భం అది. పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామివారు ప్రసంగిస్తూ ఉండగా డయాస్ ముందు కుర్చీల్లో ప్రత్యేక అతిథుల వరుసతో పాటుగా బ్రిగేడియన్ కూర్చొని ఉంటాడు. 80 సంవత్సరంల వయస్సు గల ఆయనకు 2 రోజుల ముందు నుంచి కాస్తంత సుస్థిగా ఉన్న స్వామివారి ఉపన్యాసం వినాలనే అభిలాషతో వచ్చి కూర్చొని ఉంటాడు. స్వామివారు చెప్పే మాటలను శ్రద్ధగా వింటూ ఉన్నట్లుండి కుర్చీలోంచి తూలి క్రిందకు వాలిపోతాడు. అక్కడే ఉన్న వైద్యులు చారీ పటేల్ అతడి నాడి చూసి పెదవి విరుస్తారు. స్వామి వారి వైపు చూస్తూ ఏం జరిగింది అని అడగ్గా, ఇతడు మరణించాడు స్వామి, సివియర్ హార్ట్ అటాక్ అని చెప్తారు. స్వామి అది విని వేదిక మీద నుండి క్రిందకు దిగుతూ కుడి చేతి పిడికిలి బిగించి పట్టుకొని వస్తుండగా ఒక పెద్ద గరుడ పక్షి పూర్ణచంద్రాలోకి ఎగురుకుంటూ వస్తుందట. స్వామివారు దానికేసి చూసి వెళ్ళిపో అన్నట్లు చేతితో సైగలు చేస్తూ చెయ్యి ఊపుతూ మెట్లు దిగివచ్చి బ్రిగేడియన్ను వైద్యుల సహాయంతో కూర్చోబెట్టి తల వెనుక వైపు పిడికిలితో ఒక చిన్న పిడి గుద్దు ఇస్తారట. పిడికిలి తెరిచి భుజం మీద తడతారు. వెంటనే బ్రిగేడియన్ ఉలిక్కిపడినట్లు కళ్ళు తెరిచి స్వామిని చూస్తూ ఉంటారు. స్వామివారు, బంగారు, ఇక్కడ గాలి లేదు, వెనక్కి వెళ్ళి కిటికీ వద్ద కూర్చో, ఫ్రెష్ గాలి ధారాళంగా వస్తుంది, రిలాక్స్ అవ్వు అని చెప్పగానే అతడు మెట్లన్నీ ఎక్కి వేదిక వెనక్కు స్వయంగా నడుచుకుంటూ వెళ్తాడు. స్వామి ఉపన్యాసం కొనసాగించి పూర్తయ్యాక అతడికి విభూది సృష్టించి ఇచ్చి పాద నమస్కారం ఇస్తారు. అతడు నడుచుకుంటూ తన వసతికి వెళ్తాడు. ఆ తర్వాత చాలా కాలం స్వామి సేవలో పాల్గొంటారు ఆయన. ఇది విన్న చాలామందికి ఆ గరుడ పక్షి ఎందుకు వచ్చింది, స్వామి దానిని సైగ చేసి ఎందుకు పంపారు అనే సందేహం రావచ్చు. అందరినీ తీసుకెళ్ళను, యముడో యమదూతో రావడం సహజం. పుణ్యమూర్తి స్వామి సేవకుడు అయిన బ్రిగేడియన్ తీసుకెళ్ళను. స్వయంగా గరుడ పక్షి వస్తుండగా స్వామి దానిని వెనక్కు పంపేసి బ్రిగేడియన్కు తిరిగి ప్రాణదానం చేశారన్నమాట. అతడు చేయవలసినటువంటి కార్యక్రమం ఇంకా ఉందని స్వామివారు అతడి జీవితాన్ని పెంచారు. స్వామి సేవ అనే ధనాన్ని దండిగా సంపాదించుకున్న పుణ్యశీలి అతడు. అందుకే స్వామి కరుణాపూరిత అనుగ్రహ వర్షం కురిసిందని మనకు తెలుస్తున్నది కదా. జై సాయిరామ్.